హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మామయ్య వాళ్ళు మొన్న ద్రాక్షారం, అది దేవుళ్ళు కట్టిన టెంపుల్ అంటారు కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. సో వీడియో కూడా తీసారు. ఇక్కడ మా మామయ్య మాట్లాడతారు, వినండి. ఇదే అండి మన దేవుళ్ళు కట్టిన గుడి అంటారు కదా, ద్రాక్షారం. ఇదే ఐశ్వర్య చూపించాలమ్మా మంచిగా. మహేష్ బాబు వేయించుకుంటే ఇచ్చుకో, సంబంధం లేదు. సో విన్నారు కదా గైస్, యాక్చువల్లీ మా మామయ్య అదే నన్ను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి, లేదంటే నేను ఇక్కడ మాట్లాడాను లేదా అదే పెట్టేసి అని చెప్తున్నాడు అనమాట. సో ప్రతి టెంపుల్లో కోనేరు అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఈ టెంపుల్లో ఇది అనమాట, ఇలా ఉంది. సో టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుందంట. సో ఎవరెవరంటే మా సెకండ్ మామయ్య, థర్డ్ మామయ్య అని, పండు అన్నయ్య అని ఒక అన్నయ్య ఉంటారు. ఆ అన్నయ్యతో వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళారు. సో గోడలు అవి కూడా చూసారా ఎలా ఉన్నాయో. అంట ఈ టెంపుల్ ని సగం కట్టి వదిలేసారు. మా మామయ్య అండ్ మా మమ్మీ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ చెట్టు దగ్గర చూసారా నాగదేవతలు అవి ఇవి ఉన్నాయన్నమాట. సో కొంచెం వీడియో అటు ఇటు కొంచెం వర్టికల్గా కొంచెం అటు ఇటు వస్తుంది, ఏమనుకోకండి. సో ఇంకా చూసేసి ఇదేమో లోపల అనమాట, మొత్తం దేవుళ్ళి అది తీయనివ్వరు కదా, సో అందుకే కొంచెం లోపల తీసారు. నాకు కూడా ఐడియా లేదు ఎలా ఉంటుందని చెప్పి ఇది చూసాను అనమాట. సో ఇక్కడ కుండలు అవి చేసి పెట్టుకున్నారు. సో నార్మల్ అంటే తీయనివ్వరు కదా, ఇంకేదోలాగా అలా నడుచుకుంటూ మొబైల్ ఆన్ చేసేసినట్టున్నాను మా మామయ్య. సో గోడలు అవి కూడా ఎలా ఉన్నాయి చూసారు అసలు. అంటే ఆ పైన అది వీళ్ళు కట్టిన అదే తర్వాత కట్టినట్టున్నారు, బట్ ఈ గోడల వరకు మాత్రం దేవుళ్ళు కట్టిందే. సో ఇంకా రిటర్న్ అయితే వచ్చేసారు. నేనైతే ఇక్కడ స్పీడ్ చేసేసాను. సో చాలా చిన్న వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. అండ్ నైట్ అండ్ ఈవినింగ్ కల్లా టమాటో రైస్ రెసిపీ అయితే పెడతాను, ఎవరికైనా కావాలంటే చూసేసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఒక సాంగ్ పెట్టారంట. సో ఆ సాంగ్ చూసి మా అన్నయ్య వాళ్ళు అది నవ్వుతున్నాడు. ఇందాక కనిపించారు కదా, ఆయన అన్నయ్య అవుతాడనమాట. నాకు అన్నయ్య అని పిలుస్తాను, పండు అన్నయ్య. సో అదేదో సాంగ్ గైస్, ఓల్డ్ సాంగ్. నేను పెట్టచ్చు, బట్ పెడితే ఏమంటారు మన కాపీరైట్ వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పి పెట్టలేదు అనమాట. సో వీళ్ళు దేని మీద వెళ్తున్నారు అనుకున్నారు, అగో అక్కడ కనిపిస్తుంది కదా మీకు షిప్. సో దాని మీదనే వెహికల్స్ అండ్ వీళ్ళు కూడా వెళ్ళారు. అంత బరువును మోసి వీళ్ళందరినీ మోసిందంటే సాహసం అనే చెప్పచ్చు. నేను ఎప్పుడూ అలా వెళ్ళలేదు గైస్. నార్మల్గా బోట్ కూడా, అది కూడా యానం సైడ్ ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను, 1-2 సార్లు. అండ్ కాశీ వెళ్ళినప్పుడు కొంచెం బాగానే తిరిగాను, బోట్ మీదనే ఎక్కువ అంతా తిరిగేది ఉంటుంది అనమాట అక్కడ. సో చూసారా ఎంత మంచిగా, ఎంత బాగుంది చూసారా. ఐ థింక్ సో ఇది దాటి వెళ్ళాలనుకుంటాను. మా మామయ్య వాళ్ళు అయితే అమలాపురం నుంచి వెళ్ళారనమాట ద్రాక్షారం. సో ఇంకా మీరే ఎవరికైనా తెలియకపోతే మీరే చూసి చెప్పండి నాకు, ఇక్కడి నుంచి అలా వెళ్ళాలని కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది చూసారో అది కూడా చెప్పేసేయండి. సో వీళ్ళు ముగ్గురు అయితే చిన్న బైక్ మీద వెళ్ళిపోయారు. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి వెళ్ళారనమాట, షిప్లో వెళ్ళారనమాట. సో యా గైస్, అంతే. ఇక్కడితో అయితే నేను ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడంతా ఏం లేదు, జస్ట్ ఆ వాటర్ అంతా చూపిస్తారు మా మమ్మీ అన్నది వాటర్ అదంతా కూడా వీడియో తీరు మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఎక్కువసేపు అదే చూసినా కూడా మీకు బోర్ కొట్టేస్తుంది కదా. సో కానీ అలా మంచిగా వెళ్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొక షిప్ కనిపించింది, అలా కనిపించింది కదా మీకు. సో అది అటు వెళ్ళి ఇటు వచ్చేసినట్టుంది. సో యా గైస్, అంతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.